అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవి ఎక్కడికి వెళ్తున్నాం? అంటే ఎక్కడికి? సో మనం ఫీల్డ్ మ్యూజియం వెళ్తున్నాం. అక్కడ ఏమేమి ఉంటాయి? టాయ్స్ ఉంటాయా? డాడీ ఏమేమి ఉంటాయి అక్కడ? డైనోసార్ ఉంటుంది అక్కడ. డైనోసార్ ఉంటుంది. డైనోసార్ చూద్దామా? ఇష్టమా నీకు? సరే, లెట్స్ గో అండ్ సీ డైనోసార్. లెట్స్ గో. ఒక అన్ప్లాన్డ్ ఈవినింగ్ అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్లా బయటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో ఇప్పుడు డౌన్ టౌన్ వెళ్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలి అనేది ఒకటి ప్లాన్ చేసుకుందాం, వెళ్ళి ఫీల్డ్ మ్యూజియం చూద్దాము అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా దాని తర్వాత చూసుకుంటూ పోవాలి. సో లెట్స్ సీ. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ డౌన్ టౌన్ వచ్చేసాము. ఫీల్డ్ మ్యూజియం దగ్గర మేము పార్కింగ్ కూడా చేసేసాము. నెక్స్ట్ పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం చిన్న వాక్ ఉంటుంది అనమాట ఫీల్డ్ మ్యూజియంకి. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. దారిలో ఇక్కడ సోల్జర్స్ మెమోరియల్గా, అంటే ఫీల్డ్ మ్యూజియం అనేది కూడా సోల్జర్స్ మెమోరియలే. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ మెన్షనింగ్ ఆల్ ది టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్ లైక్ నేవీ, ఆర్మీ, అన్ని టైప్స్ ఆఫ్ సోల్జర్స్ పేర్లు అలా పెట్టారనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అసలు ఈ ఫీల్డ్ మ్యూజియం ఎట్లుంటుందో మాకైతే తెలియదు ఇప్పటి వరకు. మీరు కూడా చూసేసి అందరం ఒకేసారి తెలుసుకుందాం అసలు ఈ ఫీల్డ్ మ్యూజియం ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఈ ఫీల్డ్ మ్యూజియంకి ఎంట్రీ టికెట్స్ మ్యాండేటరీ అనమాట. దే ఛార్జెస్ అరౌండ్ $30 to $40. సో మాకేంటి అంటే ఈరోజు అంటే సర్టెన్ స్పెసిఫిక్ డేట్స్లో ఇలినాయ్ రెసిడెంట్స్కి ఫ్రీగా ఉంటాయి అన్నమాట. యూ కెన్ కమ్ అండ్ విజిట్ ఫ్రీలీ. సో ఈరోజు మాకు కలిసి వచ్చింది, అందుకనే బుక్ చేసేసుకొని ఇమీడియట్గా మేము ఇక్కడికి వచ్చేసాం. ఎలిఫెంట్ వెళ్దాం. ఏం కాదు, ఎలిఫెంటే అది. దా దా, వాడు వస్తలేడు, భయపడుతుండే ఎలిఫెంట్ అని. హాయ్ చెప్తాం నాన్న. దా దా, ఏంటిది? హాయ్ ఎలిఫెంట్ అను. దా వెళ్దాం. దా అగ్గో హాయ్ చెప్పు. హాయ్ ఎలిఫెంట్స్. ఓకే, రియల్ డైనోసార్ సైజ్ అది? రియల్ డైనోసార్ సైజ్ అన్నమాట. Birds. సర్జరీ చేస్తావు ఇవి? అక్కడ చూడు, బర్డ్స్ కి సర్జరీ ఉంది. చేస్తావా నువ్వు? డాక్టర్ అవుతావా నువ్వు? డాక్టర్ అవుతావా? అబ్బో అవుతావా? రియల్ స్కిన్ అంట మొత్తం. ఇక్కడ ఉండే ఈ యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కానీ ఇవేవి రియల్ కాదు. బట్ ఇవన్నీ కూడా రియల్ ఫెదర్స్ ఆర్ రియల్ బోన్స్ అట్లా యూస్ చేసి తయారు చేసినవే. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఫీల్డ్ మ్యూజియంలో ప్రతి ఒక్క బర్డ్, ప్రతి ఒక్క స్పీసీస్, ప్రతి ఒక్క లివింగ్ థింగ్ ఉంటుంది కదా, వాటి హిస్టరీ, వాటి లైఫ్ సైకిల్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవి చీత ఏమంటదిరా? టైగర్. టైగర్ ఏమంటది? టైగర్ అట్లా ఉంటుందా? ఎక్కడ టైగర్? ఎక్కడ చూపి. అబ్బో ఇక్కడ ఉందా? ఇవి పాండా నీ ఫేవరెట్. వెళ్ళు దాని దగ్గరికి, వెళ్ళు. ఎందుకు తిన్నా? ఎందుకమ్మా? నీ ఫేవరెట్ కదా పాండా.
వెళ్ళు అక్కడ ఉంది చూడు, వెళ్ళి హాయ్ పాండా అని చెప్పు. దాని దగ్గరికి వెళ్ళి చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. ఇదేంటి పాండా? పాండా ఇది హాయ్ చెప్పినావు దానికి, ముట్టుకుంటావా? దగ్గరికి వెళ్ళు. ఏంటది? ఎలిఫెంట్ అంట, ఎలిఫెంట్ స్కెలిటన్ అది. చూడు అట్లా మా వానికి తెలిసిన యానిమల్స్ అన్నీ, తెలియని యానిమల్స్ అన్నిటిని చూశాడు. తెలిసిన వాటికి సౌండ్స్ చేశాడు, చూపెట్టాడు. తెలియని వాటికి అది ఏంటో కొత్తగా ఉందని ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటో కొన్ని యానిమల్స్ చూస్తే భయపడ్డాడు వాడు. కొన్ని హ్యూజ్ ఇన్ షేప్, కొన్ని వాడికి తెలిసినవి అయినప్పటికీ కూడా మేబీ రియల్గా చూసేసరికి అట్లా అనిపించిందేమో, కొంచెం అక్కడక్కడ భయపడ్డాడు. బట్ దెన్ హీస్ ఓకే. అండ్ అక్కడ యానిమల్స్ గురించే కాదు, ఇంకా చాలా ఆర్ట్ గురించి, ఫ్యాషన్ గురించి, దిస్ లాట్ ఆఫ్ థింగ్స్. అవన్నీ ఒక్కొక్క రౌండ్ వేసి ఇంకా ఈ ఆర్ట్ ఫీల్డ్ మ్యూజియం ఫినిష్ చేసినాం అనమాట. ఏం చూసినావు నాన్న లోపల? లోపల ఏం చూసినావు? డైనోసార్, మంకీ అవన్నీ చూసినావా? మ్యూజియం చూసినాము. అంటే సైన్స్ చాలా ఉంది దాని లోపల. సైన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ ఫన్ థింగ్. బట్ మనలాగా చిల్ అవుదాం అనుకుని వచ్చిన వాళ్ళకి ఓకే ఓకే. కొన్ని యానిమల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం యువన్ గాడు కొంచెం టైం పాస్ అనమాట. సో ఇప్పుడు ప్లానిటోరియం దగ్గర మాకు ఒక ఫేవరెట్ స్పాట్ ఉంటుంది, మేము హ్యాంగ్ అవుట్ అయ్యే స్పాట్, మాకు ఇష్టమైన స్పాట్ మిచిగన్ లేక్ దగ్గర షెడ్ ఎక్వేరియం పక్కన. సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు పిక్నిక్ చేద్దామనేది ప్లాన్. అది మా పిక్నిక్ సామాన్ అనమాట. కింద పిక్నిక్ మ్యాట్, ఇంకొక బ్లాంకెట్. ఇది మా పిక్నిక్ బేబీ అనమాట. బేబీ అను, పిక్నిక్ బేబీయా? వెయిట్ వెయిట్, నేను తిప్పుతా. అమ్మ బాబాయ్, ఓకే తిరుగుతుంది చూడు. వాడు చూడు, తిప్పునా? తిప్పమ్మా, తిప్పు ఇట్లాను. చాలా వెయిట్ ఉంది, మార్బుల్ బాల్ ఇంత వెయిట్ ఉంది. చూడు వాడే తిప్పుతున్నట్టు ఫీల్ అవుతుండ. ఇది ఆగుతుందా? ఐ థింక్ ఇది ఆటోమేటిక్ అనుకుంటా కదా. ఓకే ఆగింది, అమ్మయ్య. మనం వచ్చేసాం. Strawberries for Yuvin Babu. వెనక స్కై లైన్, స్పార్క్లింగ్ వాటర్, కొన్ని పిక్చర్ అటుకులు విత్ ది స్కై లైన్ వ్యూ. బెస్ట్ ప్లేస్ టు సీ చికాగో స్కైలైన్ ఈ స్పాట్ అనమాట. అందుకే ఇది మా ఫేవరెట్. ఇక్కడ వెళ్తే ప్లానిటోరియం, నైట్ ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, బట్ ఇక్కడ అవుతాయి. సో దూరం నుంచి కనిపిస్తాయి. దగ్గర కావాలంటే నేవీ పియర్ వెళ్ళాలి. దట్స్ ది నేవీ పియర్.
హై అంటుందా అది? సైలెంట్ అయిపోతుంది. సో వీఆర్ డన్ హియర్. వీ రియల్లీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ టైమ్. స్లోగా అంటే మాకు నెక్స్ట్ చేసే పని పెద్దగా ఏం లేదు కాబట్టి మంచిగా రిలాక్స్డ్గా ప్రశాంతంగా వాటర్ని చూసుకుంటూ చుట్టుపక్కల అంతా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసాం అనమాట. ఒక 2 hours ఉన్నాం కదా మనం. ఒక 2 hours ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఫైర్ వర్క్స్ ఇంకొక 2 hours ఉంది. సో నేవీ పియర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు కానీ ఇవి చాలా దూరం నుంచి కనిపిస్తాయి. ఆల్రెడీ ఇక్కడ నుంచి మేము చూసినాం. సో ఇప్పుడు నేవీ పియర్ వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ వర్క్స్ చూద్దామని, అట్ ద సేమ్ టైం అక్కడే ఫుడ్ కూడా ఏదైనా తిందామని అనుకుంటున్నాం. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. అలసిపోయింది పాపం. ఆర్డర్ చేసిన అన్ని అయిపోగొట్టడం అంటే మామూలు విషయం కాదు మరి. హ్యాపీ? వెరీ హ్యాపీ. నువ్వు కూడా హ్యాపీయా? హ్యాపీ? We really had great time at this place. ఈ రెస్టారెంట్ రైట్ బై నేవీ పియర్, జస్ట్ బీచ్ పక్కనే విత్ సన్సెట్ వ్యూ, స్కైలైన్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ సీ యువిన్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాడో విత్ దట్ మ్యూజిక్ అండ్ ఆల్. అండ్ వెదర్ వాజ్ ఆల్సో సో గుడ్. సో ఇక్కడనే కూర్చొని ఫైర్ వర్క్స్ చూద్దాం అనుకుంటున్నాము. సో ఇది ఫైర్ వర్క్స్ క్రూజ్ అనమాట. ఆ క్రూజ్ వెళ్ళిపోతుంది. సో అందుకే ఇక్కడ ఎవ్వరు లేరు. సో ఇక్కడ కూర్చుంటాం మేము. ఇప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యే టైం వరకు కొద్దిసేపు అట్లా టైం పాస్ చేస్తాము. అండ్ దెన్ ఫైర్ వర్క్స్ చూసి వెళ్ళిపోవాలి. అండ్ చీకటి అయ్యే కొద్దీ ఎంత బాగుందో అసలు స్కైలైన్ కానీ ఆ వాటర్ కానీ మొత్తం వ్యూ. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అసలు ఇక్కడ నుంచి కూడా ఇంత బాగుంటుంది అని నేను ఈ టైంలో చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఆగి వెయిట్ చేసి స్కైలైన్ చూసేంత స్కోప్ రాలేదు. సో ద ఫైర్ వర్క్ స్టార్ట్స్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. ఊరికేనే అట్లా రేపటి నుంచి హాలిడేస్ అనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓకే వెళ్ళిపోదాం సాయంత్రం అని చెప్పి అనుకొని వచ్చినాము. అండ్ ఇట్ వాజ్ సో నైస్. వెరీ స్లో ఈవినింగ్ అండ్ లాస్ట్లో ఫైర్ వర్క్స్ అన్నీ 1 by 1 ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ వేసుకున్నవే. ఫస్ట్ ఫీల్డ్ మ్యూజియం అనుకున్నాం. ఫీల్డ్ మ్యూజియం పోయిన తర్వాత ఏం చేద్దామని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం మా పిక్నిక్ స్పాట్ దగ్గర. తర్వాత ఏం చేద్దామంటే సరే వెళ్ళి తిందాము నేవీ పియర్ దగ్గర. తర్వాత ఓకే ఫైర్ వర్క్స్ చూసి వెళ్దాం అట్లా అయింది. బట్ ఇట్ వాజ్ సో నైస్. సచ్ ఎ గుడ్ డే.
ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.